మరొక తెలుగువారు దాన్ని అధిరోహించేటటువంటి పరిస్థితి రావటం నిజంగా తెలుగు ప్రజలకి, తెలుగు మాట్లాడుతున్నటువంటి ప్రాంతానికి, తెలుగు చలనచిత్ర సీమకి చాలా గొప్ప పేరుగా నేను భావిస్తున్నాను. అంతకుముందు చాలా చూసాం పాన్ ఇండియా చిత్రాలు. రజనీకాంత్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా కలెక్షన్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి కోవకు ఇవాళ మన తెలుగువారు, మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అంతకు ముందు కూడా అల్లు అర్జున్ గారి కన్నా ముందు అల్లు రామలింగయ్య గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారిని కూడా పాన్ ఇండియా యాక్టర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హిందీలో కూడా సినిమాలు తీశారు. కానీ అంతగా విజయం సాధించలేదు, అంత స్థాయికి ఎదగలేకపోయారు. కానీ ఇవాళ అల్లు అరవింద్ గారి కుమారుడైనటువంటి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళటమే కాకుండా చాలా పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్నారు. ఇది వారికి అందరికీ కూడా చాలా గర్వకారణం. నిజం చెప్పాలంటే తెలుగువారు, అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మెగా కుటుంబ సభ్యులు కూడా చాలా పండుగ చేసుకోవలసినటువంటి సందర్భం. కానీ పండుగ చేసుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం రేవతి దారుణంగా ఒత్తిడిలో మరణించటం. రేవతి ఎక్కడ మరణించింది? పుష్ప సినిమా రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ దగ్గర మరణించింది. ఆ సంధ్యా థియేటర్కి చిత్రం చూడటానికి హీరోనే సాక్షాత్తు వెళ్ళాడు. ఆ ఒత్తిడిలో ఆమె మరణించింది. ఇది జరిగినటువంటి సత్యం. దీనికి కారణం ఎవ్వరు? దీనికి కారణం డైరెక్ట్గా ఆ సినిమా హీరోనే. ఆ సినిమా హీరో వెళ్ళడం వల్లే ఆమె హత్య గావించబడింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చివరికి అల్లు అర్జునే మర్డర్ చేశాడనే స్థాయికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి శాసనసభలో మాట్లాడినటువంటి వైనాన్ని చూసినప్పుడు నాకు కించిత్ బాధ కలిగింది. నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేవతి మరణించటానికి అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించవలసిందే తప్ప చట్టపరమైన బాధ్యత వహించవలసిన అవసరం లేనే లేదు అనేది నా అభిప్రాయం. ఇవాళ దీనికి చట్టపరమైన బాధ్యత వహించవలసింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు నిస్సందేహంగా. ఎందుకంటే అల్లు అర్జున్ కొత్తగా ఆ థియేటర్కి వెళ్ళడం లేదు. తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తాను వెళ్ళి చూసేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది కుటుంబ సమేతంగా. అదే క్రమంలో వెళ్ళాడు, పర్మిషన్ పెట్టాడు, పర్మిషన్ ఇచ్చారని అనుకున్నారు, ఇచ్చినట్టుగా కూడా కోర్టులో చెప్పారు. కానీ మన శాసనసభలో రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఇవ్వకపోతే నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒక భారత పౌరుడిగా అడుగుతా ఉన్నా, పర్మిషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ ఇంటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఎందుకు పోలీసులు నివారించలేకపోయారు? ఎందుకు థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత తలుపులు తెరిచి లోపలికి ఎందుకు ఎలవ చేశారు? దీనికి సమాధానం పోలీసు వారు ఇప్పుడు చెప్పాలి కదా, అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పాలి. కోర్టులో కూడా చాలా స్పష్టంగా పర్మిషన్ ఉంది కాబట్టే నేను వెళ్ళానని కాగితాన్ని కూడా చూపించారు. పర్మిషన్ ఇవ్వకపోతే నోటీసుని మీరు ఇవ్వాలి కదా, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఆ థియేటర్కి వెళ్ళడానికి వీల్లేదు అని పోలీసు వారు ఆ థియేటర్ యజమానులకు కానీ హీరోకి కానీ ఇవ్వాలి. హీరోని వెళ్ళకోకుండా నియంత్రించాలి. నియంత్రించడంలో విఫలమైనటువంటి పోలీసు వారు ఇవాళ చాలా మాటలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అల్లు అర్జున్ 302లో ముద్దాయి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు, మర్డర్ చేశాడనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఎలా మర్డర్ అవుతుంది అది? దెర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హీరో, దెర్ ఇస్ నో ఇంటెన్షన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హీరో. అలాంటి ఇంటెన్షన్ లేని, అదేవిధంగా నెగ్లిజెన్స్ లేనటువంటి అల్లు అర్జున్ని ఒంటరి వాడిని చేసి వేధించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, విశ్లేషకులు అని చెప్పబడుతున్న కొందరు ఒక్కసారిగా మీదపడి మనశ్శాంతి లేకోకుండా అల్లు అర్జున్ని చేయటం నాకు చాలా బాధ కలిగిందని మనవి చేస్తున్నా. అల్లు అర్జున్ నాకేమీ మా పార్టీ వాడు కాదు, నాకేమీ సంబంధం లేదు. అయినా కూడా ఒక అన్యాయంగా, అక్రమంగా ఒక హీరోని, తెలుగు హీరోని, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన హీరోని ఇబ్బంది పెడుతున్నప్పుడు మాట్లాడటం ఒక భారత పౌరుడిగా నా ధర్మంగా నేను భావిస్తున్నాను. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అవునండి, తప్పే ఉంది. ఆయన జైలుకి వెళ్ళాడు, తీసుకువెళ్ళారు, ఒక రాత్రి జైల్లో నిర్బంధించారు. చట్టప్రకారంగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. వస్తే అందరూ తోటి హీరోలు వెళ్ళి పలకరించారు. పలకరిస్తే తప్ప? పలకరిస్తే అది ఘోరమా? పలకరించడం ఏమైనా నేరమా?
పరామర్శించడం ఏమన్నా తప్ప? అదేమంటే ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీ పోయిందా అంటే కాలు, చెయ్యి, కిడ్నీ పోతేనే వెళ్ళి పలకరిస్తారా? ఒక హీరో చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళి వస్తే పలకరించడం వారి ధర్మమని భావించారు, వెళ్ళారు. ఈ పలకరించిన వాళ్ళంతా రేవతి కుటుంబాన్ని పలకరించడానికి వెళ్ళలేదంటే వాళ్ళకి ఆ బాధ్యతగా వాళ్ళు ఫీల్ కాలేదు. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మీరెవరు మాట్లాడటానికి అంటున్నా? ప్రభుత్వం వారికి చేయవలసిన సహాయం చేయాలి. ఇవాళ అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఆ కుటుంబానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ప్రామిస్ చేశారు. అయితే మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే ఎట్లా మాట్లాడతారు, ఎట్లా వెళ్తారు? చట్ట ప్రకారం కోర్టులో కేసు ఉన్నప్పుడు వారి లీగల్ టీం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా ముందుకు వెళ్తారు. 25 లక్షలు ఇవ్వడానికి ఏమన్నా వెనుకాడతారా, లేకపోతే ₹1 ఇవ్వడానికి ఏమన్నా వెనుకాడతారా? ఇది ఆలోచించుకోవాలని కూడా మనవి చేస్తున్నా. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఇవాళ అల్లు అర్జున్ మీద ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, విశ్లేషకులు కానీ, మీడియా కానీ దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒకటే చెప్పండి నాకు. ప్రధానమైన కారణం ఒక్కటే, కడుపు మంట, ఈగోయిజం, నా పేరు చెప్పలేదనేటువంటి ఒక తాపత్రయం. దాన్ని ఈగోగా ఫీల్ అయిపోయి నా పేరు చెప్పలేదు కాబట్టి ముఖ్యమంత్రిని అగౌరవపరిచారనేటువంటి ఉద్దేశంతో ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య చరిత్రలో ఇది తొలిసారి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా విషయాలు చూసాం మనం. పాపం అల్లు అరవింద్ గారిని చూసినప్పుడు నాకు బాధేస్తుంది. ఎందుకంటే అరవింద్ గారు చిరంజీవి గారిని కూడా పాన్ ఇండియా యాక్టర్ చేయాలని తాపత్రయపడ్డారు. హిందీలో కూడా 1-2 సినిమాలు తీశారు, కానీ సక్సెస్ కాలేకపోయారు, ఆ స్థాయికి వెళ్ళలేకపోయారు. కానీ తన కుమారుడు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎంత ఆనందపడుతుంది. కానీ ఆనందపడటానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళని హెరాస్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మమ్మల్ని లెక్క చేయట్లేదు, మా ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు. సినిమా యాక్టర్లు, హీరోలు తెలంగాణలో నివసిస్తున్న వారు మా ప్రభుత్వాన్ని లెక్క చేయటం లేదు, మాకొచ్చి సలాములు పెట్టడం లేదు, మాకు గులాములు కావడం లేదు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద యాక్షన్ తీసుకోవాలని చట్టాన్ని అడ్డం పెట్టుకొని యాక్ట్ చేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. ఇవాళ అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ చూశాను, అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్ చూశాను. వాళ్ళు కొన్ని పరిధులు దాటి మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, చాలా ధర్మంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉంది కేసు, తాత్కాలికమైన బెయిల్ మీదే ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడటం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే వారు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి పార్టీ కానీ శాసనసభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. శాసనసభలో మాట్లాడిన దాన్ని ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదు. కాబట్టి ఏకంగా ఏమన్నాయంటే ఈ అల్లు అర్జున్ గారు మర్డర్ చేశారు, మర్డర్లో ఉన్న వాళ్ళకి మనం ఎగ్జంప్షన్ ఇస్తామా, సెలబ్రిటీస్ ఎగ్జంప్షన్ ఇస్తామా, ప్రివిలేజెస్ ఇస్తామా అనేటువంటి మాట ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో మాట్లాడిన తర్వాత ఒక విధంగా శాసనసభను దుర్వినియోగం చేశారనేటువంటి మాట నాకు అనిపిస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే అల్లు అరవింద్ చాలా ఒంటరివాడు. అందువల్ల అల్లు అర్జున్ని, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి భావనతో మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. నాకు అల్లు అర్జున్ గారైనా, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బాలకృష్ణ గారైనా, మరొకరైనా ఎవరైనా ఒకటే. కానీ నాకు కొంత ప్రేమ మెగాస్టార్ గారి మీద ఉంటుంది. దానికి ఎందుకో నేను చివరిలో చెప్తాను. మీకు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తా. బాలకృష్ణ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ గారి ఇంట్లో రివాల్వర్ పేలింది, కొందరు గాయాలయ్యాయి. కానీ ఆ ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది? ఒక ధర్మంగా, ఒక మర్యాదగా ఆయన మీద కేసు బుక్ చేసి ఒక పద్ధతి ప్రకారం నడుచుకున్నటువంటి విషయం కక్షపూరితంగా వ్యవహరించలేదని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ప్రశంసలు అందాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా ప్రవర్తించాలి. వాళ్ళు కేసు పెట్టారు, పెట్టినప్పుడు తీసుకువెళ్ళాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, బెయిల్ వస్తే వదిలిపెట్టాలి. కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్ రాకోకుండా నివారించారు, బెయిల్ వచ్చినా కూడా ఆ రాత్రి అక్కడే బంధించేటువంటి కార్యక్రమం చేశారు. ఇదంతా చూస్తున్నప్పుడు ఒక కక్షపూరితమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందనేటువంటి మాట ప్రతి వారి మనసుల్లో ఉండిపోయిందనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. సరే, మెగాస్టార్ అంటే ఎందుకు మీకు అభిమానం అని మీరు అడగొచ్చు. నేను ఇందాక చెప్పాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఒకానొక సందర్భంలో అదేమిటంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఆ నిరాహార దీక్షను భగ్నం చేసి
ఆయన్ని పట్టుకు వెళ్ళి ఒక ఆసుపత్రిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్న రోజున మేమందరం సమావేశం ఏర్పాటు చేయాలి కాపులు అందరం అనే ఉద్దేశంతో ఆ రోజున దాసరి నారాయణరావు గారిని, అదేవిధంగా చిరంజీవి గారిని, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారిని, ఇలాంటి ప్రముఖులందరినీ పిలిచి ఒక పెద్ద సమావేశాన్ని హయత్ హోటల్లో మేము నిర్వహించాం. ఆ రోజున చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదు. ఇది సినిమా యాక్టర్, ఒక కులానికి సంబంధించినటువంటి అంశం. అయినా ధైర్యంగా ఆ రోజున వచ్చాడు. ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని దాసరి నారాయణరావు గారితో గొంతు కలిపినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అందువల్ల చిరంజీవి గారు అంటే మాకు చాలా గౌరవం అని మనం చేస్తున్నాం. పార్టీలు వేరు కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ఆ రోజున దాసరి నారాయణరావు గారి వాళ్ళు లేరు. దురదృష్టవశాత్తు ఆయన ఉంటే పరిస్థితులు మరొక రకంగా ఉండేవని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు స్వర్గీయులైపోయారు. ఇవాళ ఆ రోజున చిరంజీవి గారు వచ్చారు, మాకు చాలా సంతోషం. అలాంటి సందర్భంలో క్రిటికల్ పొజిషన్లో చిరంజీవి గారు వచ్చి నోరెత్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగారు. దట్ ఈస్ శభాష్ అని కూడా ఆ రోజున మేమందరం కూడా అనుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంక రెండో అంశానికి వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయన మా పార్టీ కాదు, మాకు రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన నేనేదో ఘాటుగా విమర్శిస్తున్నానని దయచేసి మీరు అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపాలి. ఇంతకుముందు మెదకపోతే మెదకపోవచ్చు, మీకు మీ కుటుంబ తగాదాలు ఉంటే ఉండొచ్చు, లేదా అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడనేటువంటి ఒక భావన మీకు ఉంటే ఉండొచ్చు, కానీ ఇది అలాంటి సందర్భం కాదని మనం చేస్తున్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చెప్పారు? టిక్కెట్లు ధరలేక పెంచాం, మీకు ప్రివిలేజెస్ ఉండవు అని చాలా నిర్మోహమాటంగా చెప్పినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటులు, హీరో, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్పందించకపోవటం చాలా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒకానొక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిక్కెట్ల ధర పెంచడానికి వీల్లేదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి గుర్తు చేసుకోండి. డిమాండ్ అండ్ సప్లైతో సంబంధించినటువంటి అంశం, దానిలో ప్రభుత్వం ఎందుకు ఏలు పెడుతుంది అని గర్జించారు. అంతేకాదు, ఇది రెడ్లు వ్యవహారం మీరు తేల్చుకోండి అని ఆ రోజున ఒక రెడ్డి గారిని ప్రొడ్యూసర్ని రెడ్లు వ్యవహారం మీరు వెళ్ళి తేల్చుకోండి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఇవాళ ఇది కాపులు వ్యవహారం అని అంటలా, కానీ ఒక సినిమాకు సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు? కేవలం మీరు అల్లు అర్జున్ మీద కోపంతో మాట్లాడలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే మీకు భయమేసి మాట్లాడలేదా? న్యాయం మాట్లాడవలసినటువంటి ధర్మం మీకు లేదా? న్యాయం ధర్మం మాట్లాడుకోకుండా కాముగా మౌనంగా ఉండటం చాలా అన్యాయం, దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రేవతి మరణం చాలా విచారకరం. రేవతి గారి మరణం కానీ, ఆ కుమారుడు ఆ స్థితిలో ఉండటానికి కానీ ఖచ్చితంగా అల్లు కుటుంబం, అల్లు అర్జున్ సినిమా ఫీల్డ్ నైతిక బాధ్యత వహించవలసిందే తప్ప, చట్టపరమైన బాధ్యత వహించవలసింది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే తప్ప మరొకరు కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానని కూడా మనవి చేస్తున్నాను. అంతేకాదు, జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా తెలివిగా ప్రవర్తించారు, చాలా ధర్మంగా ప్రవర్తించారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు. వారు ఎంత ఆవేదన చెందుతున్నారో నిన్న నేను చూసినటువంటి ప్రెస్ మీటు బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, కక్కలేక మింగలేక బాధపడుతున్నారు. వారు ఏకాకులని మాత్రం మీరు దయచేసి అనుకోకండి. పరిస్థితులు విషమిస్తే వారు మరింత శక్తిమంతులవుతారనేది కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది సినిమా యాక్టర్లు కూడా కాముగా ఊరుకుంటున్నారు. మీకు ఆ పరిస్థితి వస్తే ఏంటో ఆలోచించుకోండి. అందరూ ఐక్యంగా దీన్ని ఆలోచించండి. దీనిలో ఈశాన్ మాత్రం కూడా తప్పు లేని హీరోని ఒత్తిడి పెట్టి, ఇబ్బంది పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేయటం ప్రభుత్వానికి మంచిది కాదు. సరే, పోలీస్ యంత్రాంగం అంటారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చెప్పడానికి సిద్ధంగా ఉండేటటువంటి యంత్రాంగాలు ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా పోలీసు వారు కూడా చెప్తున్నారు ఇవాళ ఆయనదే తప్పని. ఏదో 302 లాగా మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ 302. అసలు ఆయనకి ఏమీ తెలియదని చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు తెలియదు, చనిపోయిన విషయం కూడా నెక్స్ట్ డేకి తెలిసింది అని. ఇలాంటి అన్యాయమైనటువంటి ఆరోపణలు శాసనసభాముఖంగా చేసి ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రవర్తించడం, అల్లు అర్జున్ గారి ఇంటి మీద ఓయూజేఏసీ పేరుతో దాడి జరగటం, ఇంటి లోపలకు ప్రవేశించి కుండీలు పగలగొట్టడం, హింసను సృష్టించడం అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని నేను భావిస్తూ ఉన్నా. వారు విద్యార్థులను నేను అనుకోవటం లేదు, వారు గూండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే
రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసం చేసి ఎప్పుడైతే అల్లు అర్జున్ మీద నిప్పులు చెరిగారో ఆ నిప్పులు చెరిగిన తర్వాత కొందరు గూండాలు ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడ్డారని నేను భావిస్తున్నాను. ఇది శ్రేయస్కరం కాదు. హైదరాబాద్ అనేది ఒక అంతర్జాతీయమైనటువంటి సిటీగా ఆవిర్భవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి దౌర్జన్యకాండాలు చేయటం వలన హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు పోతాయి. చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు ఈ విధంగా దౌర్జన్యం చేయటం, బెదిరించడం అనేది సమంజసం కాదు. అందరూ ప్రాంతాలకు అతీతంగా అందరూ ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఖండించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.